హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేపీ విలాగ్స్. మేము ఇప్పుడే అలపి వచ్చాము. అండ్ కేరళ ట్రిప్ ప్లాన్ చేసుకున్న ప్రతి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విష్ లిస్ట్లో అలపిని పెట్టుకుంటారు. బికాస్ ఇక్కడ హౌస్ బోటింగ్ చాలా ఫేమస్. బట్ మాకు టైం లేకపోవటం వల్ల మేము హౌస్ బోటింగ్ చేయలేదు. ఇప్పుడు మేము షికారా బోటింగ్ చేస్తున్నాము. ఈ బోట్ అదే. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి 2500 చెప్పారు. సో మేము ఇంకా బార్గెన్ చేసి 2200కి మాట్లాడుకున్నాము 2 అవర్స్కి. ఇంకో ఇలా మనం బోట్లో తీసుకెళ్తూ ఉంటారు. పక్క నుంచి ఇంకో బోట్ వెళ్తుంది కదా ఫ్రెండ్స్. యాక్చువల్గా అది కొంచెం కాస్ట్లీ. దాని ప్రైస్ వచ్చేసి 4000 నుంచి 4500 వరకు ఉంటుంది. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది సీనరీ. వాటర్ మధ్యలో చిన్న చిన్న హౌసెస్ అండ్ బోట్స్ ఇక్కడ ఉన్నాయి చూసారా, అవే అవుట్ బోట్స్. యాక్చువల్గా అందులో నైట్ స్టే ఉంటుంది. మనకి పొద్దున్న 9:30 అలా ఎక్కించుకొని మొత్తం తిప్పి నైట్ ఒక చోట టై చేసేస్తారు. ఫుడ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అని చాలామంది చెప్పారు. ఇక్కడ ఒక పెవిలియన్ ఉంది చూసారా, అది యాక్చువల్గా దాని పేరు వచ్చేసి నెహ్రూ పెవిలియన్. మేబీ సమ్ ఫెస్టివల్స్ టైంలో వీళ్ళకి బోట్ రేసింగ్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. బహుశా ఇక్కడి నుంచే జరుగుతాయి అనుకుంటా. బోట్ ఫ్రంట్ నుంచి మీకు చూపిస్తాను వ్యూ ఎలా ఉంటుందో. ఎక్సలెంట్ ఉంది కదా. యా, రియల్లీ ఒకసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ యొక్క జర్నీని. నా రైట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంది. బహుశా మేబీ అది హోటల్ అనుకుంటా. సన్సెట్ అవుతుంది. యాక్చువల్గా మేము బోటింగ్ ఈ టైంకి వచ్చింది కూడా సన్సెట్ చూద్దామని. ఎక్సలెంట్ ల్యాండ్స్కేప్ ఇది, చాలా బాగుంది. యాక్చువల్గా దూరంగా చాలా చిన్న బోట్ వెళ్తుంది. మేబీ ఫిషింగ్ బోట్ అనుకుంటా. యాక్చువల్గా ఈ బోట్కి నాకు చాలా భయం వేస్తుంది. ఇంకా ఆ బోట్ ఎక్కితే ఇంకేంటో నా పరిస్థితి. అక్కడక్కడ చిన్న ఐలాండ్స్ లాగా ఉంది, మేబీ రిసార్ట్స్ అనుకుంటా. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను.
మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.